వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఏపీ ప్రజల్ని సీఎం చంద్రబాబు ఏప్రిల్ ఫుల్ చేశారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ప్రతి నెల పెన్షన్లు పంపిణీ పేరుతో ఆర్భాటపు ప్రచారం చేశారని, 10 నెలల్లో 3 లక్షల పెన్షన్లు కట్ చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలను నమ్మించి దారుణంగా మోసం చేస్తున్నారన్నారు. హామీల అమలు చేతకానప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోవాలన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, డైవర్ట్ చేసేందుకే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. పోలీసులు కూటమి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, చట్టాలను ఉల్లంఘించిన వారంతా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని రోజా హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే, ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వటం జరిగింది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం 1,000 రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే, ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది. ఇది ఒక్క పెన్షన్ విషయంలోనే కాదు, రోజు జనాల్ని ఫూల్స్ని చేయటమే పనిగా పట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో రావడం ముందు సూపర్ 6 అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కల్లారా చూస్తున్నాం. అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ని చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి, లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ని చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి. ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని ఏ విధంగా అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు, ఈ ఏడాది ఇంతవరకు ₹1 ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్స్ని చేసి రోడ్డు మీదకి వదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫ్రీ బస్ ఇచ్చి తిరుపతి, కాళహస్తి, విజయవాడ, శ్రీశైలం, అన్నవరం ఇలా అన్నీ కూడా ఫ్రీగా తిరగచ్చు, ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వకుండా
మహిళల్ని ఎలా ఫూల్స్ చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఎక్కడైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను. అధికారంలో రావటానికి ముందు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు? మేము సూపర్ 6 ఇద్దామనుకున్నాము, బయట నుంచి చూస్తే చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనుకున్నాము, కానీ ఈరోజు ఇవ్వటం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి సూటిగా చెప్తున్నాను, నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి, జగనన్నని కూర్చోబెట్టండి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవ్వాలన్న మనసు మీకు లేదు. ప్రజలంటే అసహ్యం, రాష్ట్రం అంటే అసహ్యం, కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారనేది మరోసారి ప్రూవ్ చేశారు. అండ్ ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పాడు, నేను అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే, అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే ఇదేనా మీ విజనరీ? ఇదేనా మీ సమర్థత? ఈ రాష్ట్రాన్ని 17 మంది సీఎంలు పరిపాలించారు, కానీ ఎవ్వరూ కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంత చెత్త రికార్డు, ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు. పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ప్రజలకు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు. ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు, 15 లక్షల కోట్ల అప్పులు చేశారని ఒకరు, 16 లక్షల కోట్లు చేశారు, 15 లక్షల కోట్లు చేశారని అబద్ధాలు చెప్పిన మీరు మొన్న అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది. 5 లక్షల చేంజ్ మాత్రమే మొన్నటి వరకు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి. అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఓన్లీ 3,39,000 కోట్లు మాత్రమే. ఈ 3,39,000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలు సంక్షేమానికే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ని రెనోవేట్ చేయటం, మెడికల్ కాలేజీలు కట్టించడం, అలాగే హార్బర్లు, పోర్ట్లు ఏ విధంగా కట్టించడం, ఇక ఇల్లు కట్టించడం, ఇలా తీసుకుంటూ పోతే ఎంత అభివృద్ధి చేశారు, ఎంత సంక్షేమం చేశారు.